ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిరామ్ ఎలక్ట్రికల్స్. ఈరోజు మా పొలం దగ్గర మీకు స్టార్టర్ ఏ విధంగా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది మా పొలము, వరి వేసాము మొత్తము. ఇది మా బోరు. వాటర్ స్టోరేజ్ ఎప్పుడు ఉండడానికి కొద్ది మిరప చెట్లు వేసాము, కొద్దిగా బర్రెలకి పచ్చి కూడా వేసాము. ఆ మిరప చెట్ల కోసం అని చెప్పేసి వాటర్ స్టోరేజ్ ఎప్పుడు ఉండడానికి ఇలా హౌస్ ఏర్పాటు చేసుకున్నాము. సో మీకు దీంట్లో ఈ స్టార్టర్ డబ్బాలో స్టార్టరు మీరు వేరే దీపక్లో కానీ ఇలా చూసి ఉంటారు ఎలా ఉంటుందో. మీకు ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ది మీకు చూపించబోతున్నాను. గోకుల్ వాళ్ళది స్టార్టర్ డబ్బా ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇది నేనే ఫిట్ చేసుకున్నాను. ఇది గోకుల్ వాళ్ళది. ఇది ఆటోమేటిక్ స్విచ్. ఈ స్టార్ట్ బటను, ఈ స్టాప్ బటను. ఇది మనకు 3 ఫేస్ ఆన్ ఆఫ్, అంటే 3 ఫేస్లు వస్తేనే దీంట్లో లైట్ వస్తుంది, లైట్ అనేది వస్తుంది. అట్నే ఓవర్లోడ్ ప్రొటెక్షన్, డ్రై రన్, ఆటో స్టార్ట్ ప్రొటెక్షన్స్ ఇవి దీంట్లో స్పెషాలిటీ. అలాగే మనకు డ్రై రన్ ఇండికేటర్ చూపిస్తుంది, ఓవర్లోడ్ ఉంటే అది చూపిస్తుంది. హెల్తీ మోటార్ అంటే కరెక్ట్ 3 ఫేస్ అని వచ్చినప్పుడు కరెక్ట్ ఎంత యామ్స్ తీసుకోవాలి అంత యామ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే హెల్తీ ఆన్ మోటార్ అనేది వస్తుంది. అలాగే మనకు దీంతో పాటు టైమర్ అనేది కూడా ఇచ్చారు. అయితే నేను అందరూ ఏం చేస్తారంటే మన ఫ్యూజులు అనేది ఏర్పాటు చేసుకుంటారు. సో నేను దానికి బదులుగా సింపుల్గా ఉండడానికి నేను ఎంసీబీలు అనేది ఫిట్ చేసుకున్నాను. ఎంసీబీలు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎంసీబీలు 3 ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయగానే మనకి ఇక్కడ 3 ఫేస్ లైట్ వస్తుంది. 3 ఫేస్ లైట్ అనేది వస్తుంది. సో ఇండికేటర్ లైటింగ్ మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ లైట్ అనేది వచ్చింది, ఇక్కడ లైట్ అనేది వచ్చింది. సో నేను ఆటోమేటిక్ అనేది బంద్ చేశాను. ఈ ఆటోమేటిక్ స్విచ్ చేయగానే టైమింగ్ తీసుకొని 1 సెకండ్కే పెట్టినాను. 1 సెకండ్కి పెట్టినాను, టైమర్ కదా, 1 సెకండ్కే పెట్టుకున్నాను. సో ఇట్లా కొద్దిగా తిప్పాను, కొద్దిగా లేట్గా తీసుకుంటుంది. సో ఆటోమేటిక్ స్విచ్ వేస్తాను. వెంబడే మనకు టైం తీసుకొని మనకు స్టార్టర్ అనేది ఆన్ అయ్యి మోటార్ అనేది రన్ అవుతుంది. అలాగే మనకు బైపాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అంటే నీళ్ళు తక్కువ పోసినా కానీ వెంబడే మనకు ఇది స్టార్టర్ అనేది ఆగిపోతుంది. మనం అప్పుడు దాన్ని ఏం చేసుకోవాలంటే బైపాస్లో చేసుకోవాలి. ఆన్ ఆఫ్ దీంట్లో ఉంటుంది. మనకు వాటర్ ఫుల్గా ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే ఇది ఇలా వేసుకోవాలి. లేదు వాటర్ తక్కువ వస్తుంది అయినా సరే నడవాలి అనుకుంటే దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకుంటే తక్కువ పోసినా కానీ ఎక్కువ పోసినా కానీ మనకు మీడియంగా నడిచిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మాన్యువల్గా ఉంది, ఆటోమేటిక్ స్విచ్ మాన్యువల్లో ఉంది. స్టార్టర్ ఆన్ చేస్తాను. స్టార్టర్ ఆన్ అయింది. మనకు మీకు లైట్స్ అనేది బ్లింక్ అవుతుంది, హెల్తీ మోటార్ అని చెప్పేసి ఓవర్లోడ్ అని. సో అప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కిందకి తిప్పుతాను. కింద తిప్పగానే స్టాండర్డ్గా ఇక్కడ హెల్తీ మోటార్ ఆన్ కాడ లైట్ అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ యామ్స్ అనేది మనము ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి, ఇక్కడ హెల్తీ మోటార్ అనేది మన బ్లింక్ అవుతుంది. డ్రై రన్ ప్రొటెక్షన్ అంటే వాటర్ తక్కువ వస్తుందని చెప్పేసి అంటుంది. మనం దీన్ని ఏం చేయాలి, యామ్స్ అనేది తగ్గించుకున్నప్పుడు డ్రై రన్ నుంచి పోయి హెల్తీ మోటార్కు లైట్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు మనకు నీళ్ళు తక్కువ పోసినా కానీ సెట్ అయిపోతుంది. మనం ఎంత పెట్టుకోవాలనేది ఇక్కడనే యామ్స్లో సెట్ చేసుకోవచ్చు. ఎంత యామ్స్ తీసుకుంటున్నా కూడా ఇక్కడ మనకు దీపక్ మన గోకుల్ వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఇది ఇలా నేను సెట్ చేసుకున్నాను. ఇది అండి ఇది ఎంసీబీలతోని ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ, ఇక్కడ మోటార్ కేబుల్ నుంచి ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఈ ఎంసీబీలు అనేది వెంబడి ట్రిప్ అయిపోతుంది. సో చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది మీరు కూడా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మేము ఇంతకుముందుకు వీడియోలో కూడా మేము రెడీ చేసిన స్టార్టరు మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, అది చూసుకోండి. దాంట్లో దీనికంటే అది ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఫోన్ నెంబర్ కూడా దానికే ఇచ్చాము, ఒకసారి చూడండి. ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.